నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. డిఎస్సిపై వైసీపీ విష ప్రచారం మానుకోకపోతే బ్యారేజీలో పడేస్తామని హెచ్చరించిన ఉపాధ్యాయులు. విజయవాడలో ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ. సందడిగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం. పాటలతో సందడి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. స్వాతంత్ర పోరాటంలో ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి గౌతు లచ్చన్నని కొనియాడిన కలెక్టర్ రాజాబాబు. ప్రకాశం భవనంలో గౌతు లచ్చన్న 118వ జయంతి వేడుకలు. విష ప్రచారం మానుకోకుంటే వైసీపీని ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. మెగా డిఎస్సి 2025 విజేతల ఆధ్వర్యంలో విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులతో విజయవాడ దద్దరిల్లింది. కష్టపడి ఉద్యోగం సాధిస్తే తమను అవమానపరుస్తున్నారంటూ టీచర్లు రోడ్డెక్కారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి దాదాపు 7,000 మంది హాజరయ్యారు. వైసీపీ విష ప్రచారం వల్ల జాబ్ సాధించిన సంతోషం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ విష ప్రచారానికి వ్యతిరేకంగా ఇప్పటికే కర్నూలు, తిరుపతితో సహా పలు జిల్లాలలో డిఎస్సి విజేతలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారని అన్నారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఏడాది పూర్తయిన సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వడా చైర్మన్ షేక్ రియాజ్ మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. స్త్రీ శక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంగమూరు రోడ్ జంక్షన్ వరకు ప్రయాణం చేశారు. మహిళా ప్రయాణికులు బస్సు కండక్టర్తో మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం అమలు తీరు, అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు, మహిళల సూచనలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు అన్ని వెళ్ళొచ్చు కదా. తిరుపతి వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, అంతా కూడా బస్సు ఉండేది. అందరూ 10 మంది పోగు చేసుకుని వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు పెట్టిన దాని కొరకు మీరందరూ కూడా మామూలు ఉండేది. క్షేత్రాలు కూడా నేను చేసుకుంటాం. మన ఎమ్మెల్యే గారు అడుగుతున్నాను చెప్పి మన ఒంగోలు ఎమ్మెల్యే గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద కారు అదుపు తప్పి నరసాపురం కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 4 యువకులు గల్లంతవ్వగా ఒకరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 18 ఏళ్ల పోతుల లక్ష్మీబాను, 17 సంవత్సరాల రాజారాం, 18 సంవత్సరాల నాగిరెడ్డి దుస్వంత, 19 ఏళ్ల సాయి సూర్య గల్లంతైన వారిలో ఉన్నారు. బాధితులు పెరలిలో శుభకార్యానికి హాజరై తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామానికి వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోతుల లక్ష్మీబాను మృతదేహాన్ని నరసాపురం కాలువ నుంచి అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. లక్ష్మీబాను స్వస్థలం కోనసీమ జిల్లా మల్కిపురం మండలం మోరి గ్రామం. గల్లంతైన మరో 3 కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.
వర్షం వస్తాం వల్ల మనకు డ్రైవర్కి రోడ్ సరిగ్గా ఆగలేదు. దానివల్ల కారు కాలువలో పడిపోయింది. ఒడ్డించి వాళ్ళందరూ విండో దారి నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కాను. వాళ్ళందరూ ఈదుకుంటూ ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయింది. కారు పైన అలా ఉండిపోయి కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని వస్తే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి విసురుతాను, నువ్వు ఊరికంటే నేను ఊరికాను, కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించిన ఒక ఎదరికి అలాగ ఈదితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి వాటర్ ఎక్కి అలా కూర్చున్నాము. తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు? ఇప్పుడు కార్లు 5 మంది. 5 ఒకరు నువ్వు ఇంకా కనవ 4 అలాగా కొట్టుకుంటాయి. సుభాష్ చంద్రబోస్. కారు ఎవరు తీసారు? కారు బయటకు వచ్చిందా? మా కారు టాటర్ ద్వారా ప్రాంతంలో నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక 5 మంది విద్యార్థులు పెరవల్లో స్నేహితుడి సోదరుడి పెళ్లికి వచ్చి వెళ్ళే క్రమంలో ఓగిడి గ్రామం వెళ్ళి రిటర్న్ వచ్చే క్రమంలో వాళ్ళ కారు కంట్రోల్ కాక టర్నింగ్లో వచ్చేసి నర్సాపురం కాలువలోకి దూసుకెళ్ళడం జరిగింది. ఒక కుర్రాడు మాత్రమే స్థానికులు రక్షించగలిగారు. మిగతా 4 కూడా కాలువలో వెళ్ళిపోయినట్టు తెలిసింది. వాళ్ళందరి కోసం ఇప్పుడు సిబ్బంది అందరిని పెట్టి కూడా కాలువ బారుకి కింద నర్సాపురం వరకు కూడా పాలకొల్లు మీదుగా ఈ కాలాలు ఎంతవరకు వెళ్తే అంతవరకు కూడా. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లోని క్యాంపు కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, మాల కార్పొరేషన్ చైర్మన్ పి విజయ్ కుమార్, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ అతిథులుగా హాజరయ్యారు. ప్రాంగణానికి విచ్చేసిన మంత్రి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు కలెక్టర్ రాజాబాబు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రాజులు పుష్పగుచ్చాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. తేనీటి విందులో మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకరికొకరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనా కుమారులు సినీ గేయాలు ఆలపించి అధికారులను, ప్రజాప్రతినిధులను ఉత్సాహపరిచారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు అలరించాయి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆహుతులందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులను, విద్యార్థులను మంత్రి స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, ఓడా చైర్మన్ షేక్రియాద్, డిఆర్ఓ వెంకటరమణ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, స్వాతంత్ర సమరయోధుల కుటుంబీకులు, సంఘ సేవకులు పాల్గొన్నారు. సో అదేవిధంగా ఈరోజు మా జేసీ గారు వాళ్ళ హస్బెండ్ కూడా గుంటూరులో కాకుండా ఇక్కడ మనతో జాయిన్ అయ్యారు. ఇట్స్ ఏ స్పెషల్ అట్రాక్షన్ ఫర్ అస్. సో వారికి నాతో పాటు ఈ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని లక్కీలీ వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్. అక్కడ ఎస్పీ గారు కానీ, జేసీ గారు కానీ, మా సబ్ కలెక్టర్ కానీ, సో మేమంతా కూడా ఒక టీం లాగా వర్క్ చేయడం. సో ఏదైనా సరే ఈ జిల్లాకు సంబంధించినటువంటి అటు మినిస్టర్ చెప్పినా, ఎమ్మెల్యే గారు చెప్పినా, ఏం చెప్పినప్పుడు కూడా ఫీజిబిలిటీ ఎంతవరకు ఉంటుందని చూసుకుని దాని వరకు మ్యాక్సిమం డెలివరీ చేసి ప్రజలందరికీ కూడా మేము చేయగలిగినంతా కూడా చేస్తున్నాము. మాకు కూడా ఈ పొలిటికల్గా ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా సహకరించి మాతో కూడా సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గోదావరి గట్టు మీద మానబిల్లకే, గోదావరి గట్టు మీద రానబిల్లరే, గోదావరి గట్టు మీద రామాసిలకవే, గోరాటి గట్టు మీద మందమామవే.
ఉదయం బాగుంటే నాకంటూ ఉన్న బొక్కె ఆడదిక్కువే ఎంతో నీ కాకుండా నా బాధలు ఎవరికి చెప్పేవే तुझे देखा दिल को कहीं आराम नहीं मेरे होठों पे एक तू सिवा कोई नाम नहीं बन गया हूँ मैं तेरा दीवाना धीरे धीरे से दिल को चुराना మనసులతో పాటాడి రాగం వేరు చిన్ని చిన్ని ఆశేసి గుండెల్లో మూసి గుండెల్లో నీసి ఒక ఆశే చేసి రుచి చెప్పుల్లోనా రుచి చెరపుల్లోనా రుచి మెల్లలోనా మరుమల్లునా ఉదయమై ప్రాణమై అవర్గమై ఉదయమై ప్రాణమై జాబిల్లని ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఎంతో చెప్పాలని మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు భయపడాలే చెప్పబోతే మాట మౌనం ఎండలో వెన్నెల్లో ఈ చేతులు వసంతాలు వస్తున్నప్పుడే నాయనై జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పురస్కార ప్రధాన సభ రంగాభవన్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీనివాస గుప్తా చండీచేత పురస్కార డాక్టర్ కన్నెవాళ్ళ సాంబశివరావు ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, వీరవల్లి సుబ్బారావు, మెదవాడ వెంకటరావు, డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్ బాబు, మాజీ ఎమ్మెల్యే దారా సామయ్య పాల్గొని మాట్లాడారు. గొల్లపూడి ప్రకాశరావు, పేట యుగంధర్, ఎం కామేశ్వరరావు, చింతలపూడి శ్రీనివాసగుప్తా, నాగభూషణంకు పురస్కారాలు ప్రదానం చేశారు. డాక్టర్ బేరం సుందర్రావు, డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, అన్నమనేని ప్రసాద్ నాగభైరవ సాహిత్యంపై ప్రసంగించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాచారి. ఆయన సాహిత్యంలో ఆయన్ని స్పృశించని ప్రక్రియ లేదు. ఆయన పద్య కవిత్వం రాశాడు, వచన కవిత్వం రాశాడు, వచన గేయం రాశాడు, నవలలు రాశాడు, నాటకాలు రాశాడు. ఆయన సృష్టించని అన్నీ కూడా అన్ని రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు ఆయన రాశాడు. దానికి అన్ని విషయాలు ఏరో సుందరరావు గారికి తెలుసు. ఏంటంటే ఈరోజు
జూన్ 14 పూజ్య గురువులు ప్రసిద్ధ కవివర్యులు డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారి సంస్మరణ దినం. వేలాది మంది శిష్యుల జీవితాల్లో వెలుగులు నింపి గురుత్వం వారి నింపిన గురుత్వం వారిది. కవితా రంగంలో విలువలతో బ్రతికిన వ్యక్తిత్వం వారిది. కవనం వారి చిరునామా, విజయం వారి వీరునామా. ఆత్మీయత వర్షించే వారి హృదయం యువ కవులకు శుభోదయం. ప్రకాశం జిల్లా సాహితీ వికాసానికి వారి కృషి నిత్య స్మరణీయం. పట్టిందల్లా బంగారం చేసిన అమృత హస్తం వారిది. వారి ఆశీస్సులతో అధ్యాపకులైన వారు, కవులు, రచయితలైన వారిలో నేను ఒక్కడినే కావడం అదృష్టం. వారి భాగ్యం కలగటం మహద్భాగ్యం. గురువర్యులకు నా ఆత్మీయ నివాళి. సదా మీ బేరం సుందర్రావు. ఇది సుందర్రావు గారు ఆత్మీయమైనటువంటి ఆయన హృదయపు లోతుల్లో నుండి వచ్చినటువంటి ప్రేమపూర్వక వాక్యాలు నాగభైరవ కోటేశ్వరరావు గారి గురించి. ఎందుకంటే ఇక్కడ మనం నాగభైరవ కోటేశ్వరరావు గారు కృషించని ప్రక్రియ లేదని చెప్పుకున్నాం కదా. కావ్యాల గురించి, ఆ కావ్య విశేషాల గురించి కొన్ని పద్యాలు కూడా పఠించి కొంతమంది నాకు ముందు మాట్లాడినటువంటి వారు చెప్పుకున్నారు. స్వాతంత్ర పోరాటంలోనూ ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని కలెక్టర్ రాజాబాబు కొనియాడారు. లచ్చన్న 118వ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం భవనంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అణగారిన ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం తమ జీవితమంతా లచ్చన్న శ్రమించారని కలెక్టర్ గుర్తు చేశారు. స్వాతంత్ర పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. జమీందారీ విధానాన్ని రద్దు చేయాలనే నినాదంతో 1937లో ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు రైతులతో పాదయాత్ర చేయటం ఆయా వర్గాల పట్ల లచ్చన్నకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా లచ్చన్నను గౌరవిస్తూ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లచ్చన్న పోరాట పటిమను, సేవా జీవితాన్ని భావి తరాలకు తెలియచేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచిన లచ్చన్న జీవితాన్ని యువతను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నిర్మలా జ్యోతి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి, గౌడ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మేకపోతుల రాఘవయ్య, అధ్యక్షులు బలగాని ఆంజనేయులు, ప్రచార కార్యదర్శి అనిల్, జిల్లా కోశాధికారి పాగోలు చెంతయ్య, గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, కొత్తపట్నం మాజీ ఎంపీపీ బలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం గౌతు లచ్చన్న గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. మన ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు మనందరి సమక్షంలో ఆ యొక్క మహనీయుని యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. నిన్నే మనం స్వతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా మన జిల్లాలో జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం కొంతమంది ఎవరైతే స్వాతంత్ర ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి మహనీయుల యొక్క వాళ్ళ సంతతి ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర్యము అని అంటే యాక్చువల్గా ఈ ఫ్రీడమ్ అనేది మనిషి యొక్క జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం మనల్ని ఎవరిని కూడా కదలకోకుండా ఒక చోట కూర్చోమని అంటే సో మనం ఇటు తిరుగుతాము, అటు తిరుగుతాము, ఎలా లేవాలని చూస్తాము, పైకి వెళ్ళాలని చూస్తాము. ఆ నిర్బంధం అనేది మనిషి యొక్క మెదడులో ఎట్లా ఉన్నదని అంటే కనుక అది ఒక ఆత్మగౌరవం, నేనెందుకు కూర్చోవాలి ఇక్కడ, నేను ఇక్కడే ఉండాలి, ఎందుకు ఉండాలి, నా మీద నిర్బంధం ఏంటి అనే సమస్యలు ఆటోమేటిక్గా జెనెటికల్గా మానవుల్లో రావడం అనేది సహజం. అయితే కొందరు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొందరు ఎక్స్ప్రెస్ చేయలేరు, కొందరు భరిస్తారు, కొందరు భరించలేరు. భరించలేనటువంటి
అత్యున్నతమైనటువంటి ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తే మన గౌతులాచల్ గారు. ఆయన 25 నుంచి 30 సంవత్సరాల్లోనే ఆటోమేటిక్గా ఆయన ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యి పెద్ద నాయకులతో కలిసి ఆయన ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంటే స్వతంత్ర సమరయోధుడిగా ఆయన విదేశీ బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించున్నాడు. విదేశీ బట్టలన్నా విదేశీ వస్తువులన్నా ఆయన విదేశీయులకి మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు, మనకి స్వతంత్రం అనేది రావాలి అన్న ఉద్దేశంతో ఉప్పు సత్యాగ్రహం గాంధీ గారు పిలుపునిచ్చినప్పుడు 1921లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారండి యాక్టివ్గా. దానికి సంబంధించి అప్పుడు బ్రిటిష్ అధికారులు ఆయన్ని జైలుకి పంపించున్నారు. అంత ధైర్యంగా ఆయన పోరాడినందుకు ఆయనకి సర్దారు బిరుదు ఇవ్వడం జరిగిందండి. ఆయన జమీందారీ విధానానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు చాలా చేసి ఉన్నారు. ఈ రోజుకి కూడా రైతుల సంక్షేమం కోసం చట్టాలు, వివిధ రకాలైన చట్టాలు ఉన్నాయంటే ఆయన చేసిన కృషి మూలాన్ని. ఆయన ఒక గౌడ సామాజిక వర్గానికే కాకుండా అనగారిన వర్గాలకు, పేదలకు అన్నిటికీ గొప్ప సేవలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. ఆ రోజు రైతుల యొక్క సంక్షేమం కొరకు, రైతులకు అనేక జీవులు రావాలని వారి వరకు పోరాటం చేసి, వారి వరకు పాదయాత్ర చేసి రైతుల సంక్షేమానికి అహర్నిశలు శ్రమించినటువంటి శ్రామికుడు గౌతు లచ్చన్న గారు. అంతేకాదు తన గురువు గారు రంగా గారు చిత్తూరులో ఆయన ఓడిపోతే గౌతు లచ్చన్న గారు లోక్సభ, శాసనసభ ఎన్నికైనప్పటికీ ఆయన విజయాన్ని పక్కన పెట్టి తన గురువు గారిని తీసుకొచ్చి శ్రీకాకుళం నిలబెట్టి తన గురువులను గెలిపించుకునేంత వరకు కూడా శ్రమించినటువంటి యోగా ప్రాచుర్యం రోజు రోజుకు పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా యోగా చేసేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. కొంతమంది తల్లులు తమ పిల్లలతో కలిసి యోగాసనాలు వేస్తున్నారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో జరిగే యోగా పోటీల్లో తమ పిల్లలతో పోటీ పడుతూ అవలీలగా యోగాసనాలు వేసి అబ్బురపరుస్తున్నారు. పిల్లలతో కలిసి యోగాసనాలు వేస్తున్న తల్లులపై డి న్యూస్ ప్రత్యేక కథనం. బాలకోటేశ్వరి ప్రతాప్ రెడ్డి దంపతులు చెమకుర్తిలో నివసిస్తున్నారు. వారికి 5వ తరగతి 3వ తరగతి చదువుతున్న 2 పిల్లలు ఉన్నారు. ప్రతాప్ రెడ్డి వ్యాపారం చేస్తుండగా బాలకోటేశ్వరి గృహిణి. పిల్లల్ని యోగా తరగతులకు పంపిస్తున్నారు. అదే సమయంలో ఇంట్లో ఖాళీగా ఉంటున్న ఆమెకు యోగా నేర్చుకోవాలన్న ఆశ కలిగింది. ఖాళీ సమయంలో ఇంట్లో పిల్లలతో కలిసి బాలకోటేశ్వరి యోగాసనాలు వేయటం మొదలుపెట్టారు. తక్కువ సమయంలో యోగా నేర్చుకుని తన 2 పిల్లలతో కలిసి ఒంగోలులో జరుగుతున్న జిల్లా స్థాయి యోగా పోటీల్లో పాల్గొన్న బాలకోటేశ్వరి యోగాసనాలు వేసి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. మాకు యోగా మీద ఇంట్రెస్ట్ అవడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పిల్లలకి ఎడ్యుకేషనే కాదు, ఏదో ఒక యాక్టివిటీ, అందులో హెల్త్ యాక్టివిటీ నేర్పించాలని ఇంట్రెస్ట్ తోటి బాబుని పాపని జాయిన్ చేశాము. వాళ్ళకి వాళ్ళ కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేపిస్తూ మేము కూడా కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగి ఈరోజు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. గంట చేస్తారు సార్. ఉదయం 1 గంట చేస్తారు, సాయంత్రం 1 అరగంట చేస్తారు. నేను హౌస్ వైఫ్నే సార్, బట్ పిల్లల్ని వాళ్ళ కేరింగ్ వాళ్ళకి సంబంధించినవన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను. ఆసనాలు అంటే పిల్లలకి నేర్పిస్తూ నా బాడీ కూడా తెలియకుండానే ఫ్లెక్సిబుల్గా మారిపోయింది సార్. ఎంత టాలెంట్ ఉందో నాకు పిల్లల ద్వారా నా టాలెంట్ కూడా బయటపడింది. మా పిల్లలతో పాటు నేను కూడా ఈరోజు ఒకసారి చేద్దాము ఎట్లా ఉంటుంది అని ఈరోజు చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటెక్ చదువుతున్నాను సార్. ఎంటెక్ కూడా రేపు ఏఈ పోస్టులకు కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా మేబీ రేపు ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను, నెక్స్ట్ స్టేట్ లెవెల్కి కూడా వెళ్తాను. చాలా బాగా సపోర్ట్ చేస్తారు సార్. పిల్లలకు కానీ మాకు కానీ బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆయన సపోర్ట్ ద్వారానే మేము ఇంత బాగా చేసాము.
చీమకుర్తికి చెందిన స్వరూప ప్రసాద్ రెడ్డి దంపతులకు 3 పిల్లలు. ప్రసాద్ రెడ్డి వ్యాపారం చేస్తుండగా స్వరూప గృహిణి. వారికి 9వ తరగతి, 8వ తరగతి, 6వ తరగతి చదివే 3 పిల్లలు ఉన్నారు. 3 చదువుతో పాటు యోగాలో కూడా రాణిస్తున్నారు. 3 పిల్లలు యోగాకు వెళ్ళిన తర్వాత స్వరూప తన ఇంట్లో యూట్యూబ్ ద్వారా యోగాసనాలు వేస్తూ పిల్లలకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా స్థాయి యోగా పోటీల్లో తల్లి స్వరూప తన 3 పిల్లలతో కలిసి ఆసనాలు వేసి నిర్వాహకులను ఆశ్చర్యపరిచారు. యోగా కంటే ఎప్పుడు ఎడ్యుకేషన్ అనేది కాకుండా కొంచెం అదర్ యాక్టివిటీస్ ఉంటే పిల్లలు కొంచెం ఎనర్జీగా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, హెల్త్ పరంగా బాగా బెనిఫిట్స్ ఉంటాయి అనేసి యోగాకి పంపిస్తున్నానండి. యోగాకి వెళ్ళినప్పటి నుంచి పిల్లలు బాగా యాక్టివ్గా ఉన్నారు. యోగాకి వెళ్ళినప్పటి నుంచి కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండేది. ఎడ్యుకేషన్లో ఏం దెబ్బతినట్లేదండి సార్, ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది. రోజు మార్నింగ్ 5:30 నుంచి 6:30 నుంచి 7 దాకా ఉంటారు. తర్వాత వచ్చి రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంటారు. ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇది యాక్టివిటీ ఇది ఉంటుంది సార్. నేను కూడా అప్పుడప్పుడు అంటే కంటిన్యూగా కాకుండా నేను వెళ్తుంటాను. ఫోన్లోనే చూస్తుంటాము, ఇక్కడ మేడం గారు చెప్తుంటారు, వీళ్ళు వెళ్తుండే మేడం గారు చెప్తుంటారు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో మనం తినే ఫుడ్ అది ఇది దానివల్ల హెల్త్ పాడవకుండా బాగుంటుంది, ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. బాగా హ్యాపీగా ఉంది. పిల్లలతో పాటు నేను చేయడం అంటే ఇది మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. యోగా వెళ్ళినప్పటి నుంచి బాడీ పెయిన్స్ రావట్లేదు, బాగా చదువుకుంటున్నాము. నారాయణ భాగ్యలక్ష్మి తిరుమల దంపతులకు 3 సంతానం. నారాయణ తిరుమల గ్రానైట్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. భాగ్యలక్ష్మి గృహిణి. వీరికి నీహా, నిక్షిత, దుర్గానయని, బాల వినయ్ పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు యోగా తరగతులకు వెళ్తున్నారు. తాము ఎలాంటి ఆసనాలు వేశామో వచ్చి తమ తల్లికి చెప్తూ చేసేవారు. దాంతో ఆమె కూడా వారితో కలిసి ఆసనాలు వేయడం మొదలుపెట్టారు. ఆమె దినచర్యలో యోగా ఒక భాగమైంది. చివరకు జిల్లా స్థాయిలో జరిగే యోగా పోటీలకు పిల్లలతో కలిసి ఆసనాలు వేసి అబ్బురపరిచారు. ఇక్కడ ఈరోజు కాంపిటీషన్ ఉంటే వచ్చాము. ఇద్దరం బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాము. యోగా అనేది మనం లైఫ్లో ఒక పార్ట్ సార్. మన ఫుడ్ ఎలా తింటామో మన బాడీలో ప్రతి పార్ట్కి ఒకటి ఉంటుంది. అది ప్రతిదీ అది మూమెంట్ అవ్వాలంటే యోగాలోనే సాధ్యమైద్ది. కాబట్టి వాళ్ళని యోగా పంపిస్తా. మామూలుగా మాకు అదర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఒక ఎడ్యుకేషనే కాదు కదా, ఈ రోజుల్లో ప్రతి ఒక్క దాంట్లో దేంట్లో టాలెంట్ ఉండిద్దో తెలియదు పిల్లలకి. ప్రతిదీ మనం ప్రోత్సహిస్తూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది మనకి ఏది ఉందనేది. కాబట్టి అలా పిల్లల్ని కూడా పంపిస్తూ ఉంటే అరే మనం కూడా ఈ ఆసనం వేస్తే బాగుండిద్ది కదా, మనం కూడా ఇవి చేయగలం కదా, అట్లా ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మా హస్బెండ్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇస్తారు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు. మీరు చెయ్యండి, వెళ్ళండి, చేయగలుగుతారు అని బాగా ఇస్తారు. డైలీ అంటే 1.5 hours ఒక్కొక్క ప్రాణాయామాస్ చేస్తాను, బ్రీతింగ్ చేస్తాను, ఫేస్ ఎక్సర్సైజ్ చేస్తాను, అట్లా వాకింగ్ అన్నీ చేస్తూ ఉంటాను సార్. మినిమం 2 hours 1 hour అట్లా డైలీ కంపల్సరీ 1 hour అన్నా కేటాయిస్తాను. అందరూ అంటే ఇంకా సరదాగా ఉండి సార్ ఒక ఆసనం నువ్వు వేయగలవా అంటే చూస్తే అందరు పిల్లలు కూడా ఆశ్చర్యపోతారు, మమ్మీ నువ్వు నాతో పాటు భలే వేస్తున్నావే, ఇంత బాగా చేస్తున్నావు అని పిల్లలు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు బాగా. అసలు మా పెద్ద పాప నువ్వు రా మా కాంపిటీషన్కి, నీ ఇలాగ ఎవరు చేయలేరు, అసలు నువ్వు బాగా చేస్తావు, చాలా సపోర్టింగ్గా ఉంది. చాలా హ్యాపీ సార్. అందరం మనం వేస్తున్నాం అంటే ఈ రోజుల్లో హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా, అందులో యోగా అనేది ఇంకా స్టార్టింగ్ మనం అది డైలీ చేసామంటే చాలా వాటికి మనం వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. మన బాడీకి మనం ఇచ్చే ట్రీట్మెంట్. నేను యోగా కాంపిటీషన్కి వచ్చాను. నేను వచ్చిన తర్వాత నాకు ఫీల్ ఎలా అనిపించింది అంటే నేను ఇది చేయగలను, చేస్తే ఆ ఇన్స్పిరేషన్ నాకు వచ్చింది అని అనిపించింది. నేను యోగా కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా చేయగలను, లైక్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఎనీథింగ్. నేను దేవుడి పాటలు పాడతాను, సాంగ్స్ పాడేస్తాను. ఎక్కడైనా అంటే వినాయక చవితి అలా వస్తుంది, అప్పటికి క్లాసికల్ డ్యాన్స్ సాంగ్స్ అవన్నీ పాడతాను. స్కూల్లో యోగా డే అప్పుడు యోగా చేస్తాను, ఎప్పుడైనా చేయమన్నప్పుడు చేస్తాను. ప్రతి దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. మా అమ్మ బాగా చేసేది, అంటే నేను చేసేవి కూడా చేయగలను మా అమ్మ కొన్ని. అందుకే మా అమ్మ కొన్ని చేస్తుంది కదా నేను చేసేది. అందుకే నువ్వు కూడా రా మమ్మీ, వస్తే వచ్చిద్ది లేకపోతే లేదు, నువ్వు చేసినట్టు నీకు కూడా గుర్తుండేది కదా రా అని చెప్పి తీసుకొచ్చాను.
కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను ఓ మహిళ హతమార్చిన ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన 58 ఏళ్ల కొండ్ల వెంకట్రావు, ఇందిర భార్యాభర్తలు. వెంకట్రావు కూలి పని చేస్తుండగా ఇందిర అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి 4 అమ్మాయిలు. వారిలో ఒకరికి వివాహమైంది. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఇందిర కొన్ని నెలలుగా గొడవ పడుతున్నారు. శనివారం ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తగా క్షణికావేశంలో భర్తను ఇందిర కత్తితో హతమార్చింది. సమాచారం అందుకున్న సిఐ అప్పలరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన సామాజిక శంఖారావం అధ్యయన యాత్రలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24వ తేదీ చెలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్లు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు తెలిపారు. ఒంగోలు ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 131 దళిత పేటల్లో అధ్యయనం చేయగా 32 సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వి బాలకోటయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరస్వామి పాల్గొన్నారు. కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం అనే పేరుతోటి కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, రాష్ట్రంలోని అనేక ప్రజా సంఘాలు కలిసి గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వివక్షత, అభివృద్ధిలో వివక్షత మీద సర్వే చేయటం జరిగింది. ఈ సర్వేలో వచ్చినటువంటి అనేక వివక్షతా రూపాలు, అభివృద్ధికి సంబంధించిన వెనకబాటు, వీటి మీద సచివాలయాల్లోనూ మండలాల్లోనూ అధికారులను కలిసి అర్జీలు ఇవ్వడం జరిగింది. పెద్ద కదలిక లేదు అధికారుల వైపు నుంచి. ఈ నెల 24వ తేదీన కలెక్టరేట్ వద్ద జిల్లాలోని సామాజిక సమస్యల మీద కలెక్టరేట్ ముట్టడి లాంటి కార్యక్రమాన్ని ఈ సంఘాలుగా మేము చేపట్టబోతా ఉన్నాం. నిన్ననే దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాలు జరిగినాయి. దేశంలో సమానత్వం అనేటువంటిది సాధించాలని చెప్పిన స్వాతంత్రోద్యమ లక్ష్యం. కానీ ఈనాటికి అంటరానితనం, వివక్షతా రూపాలు తీవ్రంగా కొనసాగుతూ ఉన్నాయి. అనాగరికమైనటువంటి కుల వివక్షత నేటికి సమాజంలో కొనసాగుతూ ఉంది. ఇది అత్యంత అమానవీయం. ఈ కుల వివక్షత రూపాలని అంతమొందించేదానికోసం కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, అనేక ప్రజా సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపట్టినాయి. ఈ ఉద్యమంలో దళిత ప్రజా సంఘాలు, అభ్యుదయ కాముకులు, కుల నిర్మూలన జరగాలని కోరుకునే వాళ్ళందరూ కూడా కలిసి రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ 24వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగేటువంటి నిరసన ముట్టడి కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కుల వివక్షతకు సంబంధించినటువంటి సమస్యలు చాలా వచ్చాయి. అట్లనే సామాజిక పరమైనటువంటి సమస్యలు కూడా అనేకమైనవి వచ్చినాయి. ఆర్థిక, రాజకీయ పరమైనటువంటి సమస్యలు కూడా ఇందులో చాలా జోడైన ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజుకు కూడా దాదాపుగా 40 గ్రామాలకు శ్మశాన సమస్యలు, మేము 130 గ్రామాలు పర్యటిస్తే 40 గ్రామాల పైచిలకు శ్మశాన సమస్యలు ఉన్నాయి. అనేక రోడ్లు, వీధి లైట్లు, లేకపోతే పాత కరెంటు బకాయిలు కట్టించుకునే పరిస్థితి ఒకవైపు ఉంది. ఇంకా అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే ఈ రోజుకు కూడా కుల వివక్షత అనేక ప్రాంతాలలో డ్వాక్రా గ్రూపులు గ్రామీణ ప్రాంతాలలో అగ్రకులాల ఇళ్ల దగ్గర నిర్వహిస్తారు, కానీ దళితపేటల్లో నిర్వహించమని తెగేసి చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. జోగిని వ్యవస్థ రద్దయి అనేక సంవత్సరాలు అయింది, కానీ జోగినీలను తీసుకొచ్చి ఇక్కడ ఊరేగింపుల్లోనూ మరియు అనేక సంబరాలలో ప్రదర్శిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాకుండా భోజనాలని దళితులకు సపరేట్ చేసి పెడుతున్న పరిస్థితులు. మరి వీటి మీద ముందస్తుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న పరిస్థితులు కానీ దాఖలు కానీ అక్కడ కనిపించడం లేదు. అందుకని జిల్లాలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. దళితవాడలో కరెంటు, డ్రైనేజీ, లేకపోతే మౌలిక వసతులు, సప్లాన్ నిధులు మాయమవుతున్న పరిస్థితి. అందుకని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ ఆలోచింపజేయడం కోసం ఈ నెల 24వ తేదీన చెలువు కలెక్టరేట్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఆగస్టు 20, 21 తేదీల్లో బైక్ యాత్రలు, అలానే జీబు యాత్రలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని జయప్రదం చేయాలని, సమాజ అభివృద్ధికి, సామాజిక న్యాయం కోసం. రూట్ సెట్ సంస్థలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంస్థలో శిక్షణ పొంది విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థిక పురోగతి చెందుతున్న శిక్షణార్థులను సత్కరించారు. వెంకటేష్ సెల్ ఫోన్ రిపేర్ షాపు, రేఖా టైలరింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, శ్రీనివాసరెడ్డి సీసీటీవీ కెమెరా ఇన్స్టలేషన్,
కుమారి హరిత బ్యూటీ పార్లర్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సంస్థలో జరుగుతున్న టైలరింగ్ శిక్షణార్థులతో మాట్లాడి తమ వ్యాపార విజయాలకు గల కారణాలను వివరించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రమేష్, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడే ఇదే క్లాస్ అక్కడ ఇక్కడ 2 షాప్స్ అన్నమాట. కానీ నేర్చుకుని లేదు షాప్ పెట్టుకో. చిన్నగా మీషోలో అట్లా బ్యాంగిల్స్ అవి పోస్ట్ చేసేదాన్ని. నేర్చుకోకముందే బ్యాంగిల్స్ అవి పోస్ట్ చేసేదాన్ని. తర్వాత టైలరింగ్ నేర్చుకొని చిన్న చిన్న పిల్లలకి గౌన్లు అవన్నీ కుట్టి ఆన్లైన్లో పెట్టేదాన్ని. అవన్నీ చిన్నగా స్టార్ట్ చేశాను. తర్వాత 2 ఇయర్స్ తర్వాత నేను షాప్ రన్ చేశాను. ఇప్పుడు 8 ఇయర్స్ దాకా PMUGP లోన్ తీసుకొని ఎంబ్రాయిడరీ మిషన్ కమ్ మగ్గం వర్క్ మొత్తము అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు బొటిక్ టైప్లో రన్ చేస్తున్నాను. 1 అక్టోబర్లో ఇక్కడికి వచ్చాను. సో ఏజ్ సరిపోలేదు అని చెప్పి నాకు మళ్ళీ రిటర్న్ పంపించేశారు. 3 మంత్స్ తర్వాత మళ్ళీ 18 స్టార్ట్ అయింది. సో ఫిబ్రవరిలో బ్యాచ్ నేను మళ్ళీ 22లో 6, 7, 9 బ్యాచ్కి మళ్ళీ ఇక్కడ రూట్ సెట్కి వచ్చాను. 1 మంత్ కోర్స్ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను. 1 మంత్ అయిపోయిన తర్వాత సో ప్రాక్టీస్ మీదే 1 ఇయర్ సరిపోయింది నాకు. బట్ నేను వచ్చింది ఇంటర్ అయిపోయిన తర్వాత అనమాట. బట్ ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. ఇదే వర్క్ కంటిన్యూ చేస్తూ అలా ప్రాక్టీస్ మీద డిగ్రీ 2nd ఇయర్. సో 2024లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశాను. ఒక చిన్న రూమ్లో బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేశాను. 2 lakhs ఇన్వెస్ట్ చేసి. అక్కడ ఓకే 2 ఇయర్స్ మంచిగా రన్ అయింది. ఇప్పుడు 4 months బ్యాక్ మళ్ళీ 2nd బ్రాంచ్ వచ్చేసి మస్తాన్ దర్గా దగ్గర కొంచెం ఇంకొక స్టెప్ చేసుకొని 3 lakhs ఇన్వెస్ట్ చేసి మొత్తం మంచిగా పెట్టుకున్నాను. అడ్వాన్స్డ్ నేర్చుకున్నాను. PMU క్లాసెస్ నేర్చుకున్నాను. చాలా బాగా యూజ్ అయింది నాకు. రూట్ సెట్ వల్లనే ఇదంతా వచ్చింది. సో మీరు కూడా ఇలానే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏ బిజినెస్ అయినా. మనం ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక మంత్ వస్తుంటాయి, ఒక మంత్ రావు. సో అలాంటివన్నీ ఫేస్ చేయాలి. చాలా ప్రాబ్లమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వేరే వాళ్ళకి మార్గదర్శకంగా నుంచి మనం ఒక 5 మేము పిలిచాము. అది ఎందుకు పిలిచామంటే మనం ఈరోజు ఆల్రెడీ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్గా, అంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎలా సెటిల్ అవుతున్నారు, వాళ్ళ బిజినెస్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, వాళ్ళ టర్నోవర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ ఎలా అధిగమించారనేది మీకు ఒక అవగాహన ఉంటే మీరు రేపు మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక అవగాహన ఉద్దేశంతో వాళ్ళు పిలిపించాం. జనరల్గా మీ కోర్స్ కరికులం కూడా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇంట్రాక్షన్ అని చెప్పి ఒక క్లాస్ ఉంటుంది, 1 hour క్లాస్. అది మీకు ఆల్రెడీ చూపిస్తాము. మార్కెట్ విజిట్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు మన ఈరోజు మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు అన్నీ విన్నారు. మీకు ఇప్పుడు చాలా డౌట్లు వచ్చి ఉండాలి. అంటే మీకు వచ్చి ఉండాలి చాలా డౌట్లు. అంటే కొంతమంది అడగలేదు, తర్వాతనే మీరు డౌట్లు అడగండి. అంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తా కూర్చొని మీరు ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయలేరు. సో ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి దాంట్లో ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేకుండా ఏమైనా ఉన్నాయా? ఏ బిజినెస్లో కానీ మన జీతం చేసే పని ప్రతి చోట మీ జీవితంలోనే సమస్యలు ఉంటాయి. అవునా? సమస్యలోనే కానీ మనం అక్కడ అయిపోకూడదు. లేదా మీ తమ్ముడు మీ ఇంట్లో అబ్బాయిలు ఎవరైనా చూడండి, వాళ్ళు ఏం చెప్తారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పరు అసలు. మీ అంటే మీ అబ్బాయిలే చూడండి, మీ పిల్లలు ఎవరైనా ఉంటే అమ్మ ఇంటికి వెళ్ళొస్తారని కూడా చెప్పరు వాళ్ళు. హడావుడిగా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతారు. అదే అమ్మాయి అనుకోండి ఏం చెప్తుంది, ఖచ్చితంగా మమ్మీకి చెప్పి వెళ్తుంది. అవునా కదా? సో అంటే దాంట్లో కొంచెం పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే ఆడపిల్లకి ఇంకా పూర్తిగా స్వతంత్రం రాలేదు. ఆ స్వతంత్రము అంటే ఇంట్లో నుంచి బయటికి రావడానికి స్వతంత్రం లేదు. కనీసం మీకు సంబంధించిన ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓ మంచి డ్రెస్ కొనుక్కోవాలి, లేదా ఓ మంచి శారీ కొనుక్కోవాలి, లేదా ఒక చోటుకి ఎక్కడికైనా వెళ్ళాలి. ఇలాంటప్పుడు ప్రతిదానికి మనకి ఏం అవసరం? మనీ అవసరం. ఆ మనీకి మనం ఎవరో ఒకరి మీద డిపెండ్ కావాలి. అవునా కదా? సో ఆ డిపెండెన్స్ మనకి ఎప్పుడు ఎవరి మీద లేదనుకోండి, మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్వేచ్ఛగా ఉంటాయి. సో నేను ఈ స్వాతంత్ర దిన రోజు నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా అటువంటి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి. అలా సాధించాలి అంటే
మీకు ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ కావాలి. అదేవిధంగా మనం ఏదైనా స్కూల్కో కాలేజీకి వెళ్ళాము అనుకోండి, కాలేజీ ఇంతకుముందు చదివిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఎక్కడ సెటిల్ అయ్యారు. చీరాల మండలం దేవనూతల గ్రామంలో గోనబోయిన పెద్ద అంకయ్య, చిన్న అంకయ్యకు చెందిన గడ్డివాము మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధమైంది. గడ్డివాములతో పాటు నివసించే పూరిళ్లు మంటలకు ఆహుతై కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఫైర్ ఇంజిన్తో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు తీవ్రంగా ఉండటంతో వాటిని పూర్తిగా అదుపులోనికి తీసుకురావడానికి సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రపంచ ప్రసిద్ధ రచయిత, స్వాతంత్ర సమరయోధుడు రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని కోరుతూ జనసాహితీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలు ఈవనపాలెం వద్ద గల కార్యాలయం నుండి కలెక్టరేట్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో జనసాహితీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జేవి కృష్ణయ్య, జిల్లా గౌరవాధ్యక్షుడు దివికుమార్, నాయకులు వివరం గోవిందయ్య, విజయ భాస్కర్ రెడ్డి, ప్రసన్న, బి వీరారెడ్డి, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని వెంటనే మేధావులు ప్రజా కళలు, ప్రజా సాహిత్యకారులపై మతోన్మాద దాడి, రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని వెంటనే పునర్నిర్మించాలి. రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుల వెంటనే పశ్చిమ బెంగాల్లో సామ్రాజ్యవాదం, పశ్చిమ బెంగాల్లో రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంలో మతాలు. పోయిన నెల జూలై 13వ తేదీన పశ్చిమ బెంగాల్లో ఉన్న రాణిగంజ్లో కార్మికులు, మేధావులు, రచయితలు కలిసి నిర్మించుకున్నటువంటి ఒక గొప్ప బహుభాషావేత్త, మహాపండితుడు, విస్తృత యాత్రికుడు రాహుల్ సాంకృత్యాయన్ వారి 9 అడుగుల విగ్రహాన్ని అక్కడ నిర్మించుకోవడం జరిగింది. వారి జ్ఞాపకంగా వారు భారతదేశం గర్వించదగినటువంటి మహామేధావి, బహుభాషావేత్త, ఎన్నో గ్రంథాలు రచించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క రచనలు చదవడం ద్వారా మనము చరిత్రను అర్థం చేసుకోవడానికి, సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి, అలాగే మనం యొక్క ఏం కోల్పోయామో అవి తెలుసుకోవడానికి ఒక పురావస్తు పరిశోధన లాంటిది మన సాహిత్యం. అలాంటి మహా వ్యక్తి చనిపోయాడు. ఆ విగ్రహాన్ని వాళ్ళ జ్ఞాపకంగా పెట్టుకుంటే అక్కడ దుండగులు, మతోన్మాదులు ఒక అర్ధరాత్రి పూట కెమెరాలు అన్నీ ఆఫ్ చేసి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, లైట్లు ఆఫ్ చేసి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఇలాంటి ఉన్మాద చర్యలకు దిగారు. అలాగే మిగతా చోట్ల కూడా, త్రిపుర లాంటి చోట్ల లెనిన్ విగ్రహాలని వాటిని అంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే రచయితల్ని వాళ్ళ రాసినటువంటి రచయితల మీద దాడులు చేసి మేము ఇక మీద రాయము అని చెప్పేసి అని పెరుమాళ్ళ మురుగన్ లాంటి వాళ్ళని బాధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మతోన్మాద చర్యలను తీవ్రంగా ఖండిస్తూ మేము జనసాహితీ ప్రకాశం జిల్లా యూనిట్ తరపున ఈరోజు నిరసన ప్రదర్శన చేసి ఒక సభను నిర్వహించుకుంటున్నాం. రాహుల్ సాంకృత్యాయన్కి 30 పైగా భాషలలో ఆయన మహాపండితుడు. ఆయనకి కాశీ పండిత మహాసభలో మహాపండిత్ అనే బిరుదునిచ్చారు ఆయనకి. అంతేకాదు శ్రీలంకలో పెద్ద బౌద్ధపీఠం ఉంది. ఆ బౌద్ధపీఠం వారు ఆయనకి త్రిపిటకాచార్య, బౌద్ధంలో 3 పిటకాలు ప్రసిద్ధి చెందినవి, వాటిల్లో నిష్ణాతుడు రాహుల్ సాంకృత్యాయన్ అని ఆయనకు త్రిపిటకాచార్య బిరుదిచ్చారు. భారతదేశ ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ బిరుదునిచ్చింది. ఆయన్ని వాచస్పతి, సాహితీ వాచస్పతి అని గౌరవించుకున్నారు. ఇంతటి పండిత ప్రకాండుడైనటువంటి రాహుల్ సాంకృత్యాయన్, ఆయన అసలు పేరు కేదార్నాథ్ పాండే.
ఉత్తరప్రదేశ్లో ఆజంగఢ్ జిల్లాలో ఆయన పుట్టారు. ఆయన చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనకు మామూలుగా సాంప్రదాయకమైన విద్యలేమీ లేవు. మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఉదయం భారీగా వాహనాల రద్దీ నెలకొంది. దోర్నాలలోని ఆది గణపతి చెక్పోస్ట్ వద్ద శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. ఘాట్లో వెంకటగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘాట్ రోడ్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ వాహనాల రాకపోకలను క్లియర్ చేస్తున్నారు. వరుస సెలవులు కావడంతో శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న ఒక్కరోజే 2000కు పైగా వాహనాలు శ్రీశైలం వెళ్లినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. బండి ఆగిపోయింది బస్సు. కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. శ్రీశైలంకి పోటెత్తిన జనాలు భక్తులు. గత 30 ఏళ్లుగా తాను అందిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి స్వాతంత్ర దినోత్సవం నాడు సర్టిఫికేట్ ఇవ్వడం పట్ల ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ ఫర్ సొసైటీ అధ్యక్షుడు పెద్దిపోకు కోటేశ్వరరావు తెలిపారు. ఈ పురస్కారం ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. నేను గత 30 సంవత్సరాల నుంచి ఒంగోలు వచ్చి ఇక్కడ ఈ కులాలు ఈ వాతావరణాలు చూసి నేను ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ అని స్థాపించా. దాని మీద అన్ని కులాల్లో ఉన్న పేదలకి ఉచిత మెడికల్ క్యాంపులు, అనాథి ఆశ్రయాలు, ఉచిత విద్యా వసతులు, మంచినీటి సలివేంద్రులు. ఒకప్పుడు గతంలో కలికాల వాళ్ళని కలెక్టర్గా ఉన్నప్పుడు, ఆంజనేయులు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ జిల్లాలో దళిత వర్గంలో నుంచి మనం కూడా మంచినీటి సలివేంద్రాలు పెట్టాలి అని చెప్పి మంచినీటి సలివేంద్ర ఈ జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు ఎదురు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ చేసిన కార్యక్రమాలన్నిటికీ నాకు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు, ఈ సోషల్ పేరు మంత్రి స్వామి గారు, డిఆర్ఓ గారు, ఇంకా కొంతమంది అధికారులు నేను గత 30 సంవత్సరాలు చేసిన సేవలు కానీ ఇప్పుడు మొన్న ఇటీవల మంచినీళ్ళు సలివేంద్రలు పెట్టిన యొక్క సేవలు కానీ ఈ పల్లెల నుంచి వచ్చే పేద ప్రజలకి మంచినీళ్ళు దాహం తీర్చడానికి మంచినీళ్ళు సలివేంద్రలు కానీ ఎన్ని పెట్టిన సేవలు చూసి నాకు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నన్ను పోలీస్ పీరియడ్ గ్రౌండ్కి మంత్రి గారు, కలెక్టర్ గారు ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఇండిపెండెంట్ డే ప్రోగ్రాం ఏర్పాటు చేసి నన్ను పిలిపించి నాకు ఉత్తమ అవార్డు ఇచ్చినందుకు గాను నాకు ఈ కలెక్టర్ గారు, ఈ మంత్రి గారు, ఇంకా కొంతమంది అధికారులు నేను చేసే సేవను గుర్తించి ఇలాంటి వాడైతే కనుక ప్రజలకు ఉపయోగపడ్డని నాకు ఇంకా నా బాధ్యతలను పెంచారు. నా జీవితం
నేను పేదల కోసమే పోరాడతానని, నా జాతి అయిన డప్పు కళాకారుల కోసమే పోరాడతానని, వాళ్ళకి నిరంతరం పోరాటంలో గ్రామానికి ఒక ఉద్యోగం డప్పు కళాకారుడికి వచ్చిందాకా, పేద డప్పు కళాకారులు చర్మ కళాకారుడికి ఇల్లు లేనివాడికి ఇల్లు ఇచ్చిందాకా, వాడికి ఉపాధి కల్పించిందాకా, వాడికి ఎన్ని ఉపాధి చేసిందాకా నేను పోరాడతానని ఈ సందర్భంగా విలేకరులకు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సిపై వైసీపీ విష ప్రచారం మానుకోకపోతే బ్యారేజీలో పడేస్తామని హెచ్చరించిన ఉపాధ్యాయులు. విజయవాడలో ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ. సందడిగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం. పాటలతో సందడి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. స్వాతంత్ర పోరాటంలో ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి గౌతు లచ్చన్నని కొనియాడిన కలెక్టర్ రాజాబాబు. ప్రకాశం భవనంలో గౌతు లచ్చన్న 118వ జయంతి వేడుకలు. డి న్యూస్లో నేటి మాట. సంపాదన మనిషి విలువను, కుటుంబ గౌరవాన్ని పెంచాలి. అంతేకాని అహంకారాన్ని, బంధాలను దూరం చేసుకోకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.